రెగ్యులర్ వర్కర్స్ ఏమంటే అవి బాగా పనిచేస్తుంది మీరు, మేము మా బాధ్యత ఇవ్వాలి, దాని గురించి కూడా అడగటం జరిగింది. 2 నెలల శాలరీ అయినా ఇవ్వాలి, తర్వాత 15 ఏంటంటే కౌన్సిల్ తీర్మానం జరగలేదు, జరిగిన తర్వాత ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా అట్లా కాదు, దాని కౌన్సిల్ తీర్మానం జరిగినా జరగకపోయినా వీళ్ళు ఈ 2 రోజులు పనిచేశారు కాబట్టి జీతం ఇవ్వాలని చెప్పేసి కరెక్ట్ కాదు. అంటే దాని గురించి ఈ వారంలో దీనికంటే ముందుగా ఎఫ్ఆర్ఎస్ అని ఒకటి పెడుతున్నారు. ఆ ఆర్డినెన్స్ బేస్ చేసుకుని అది స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఈ 2 నెలల శాలరీతో పాటు మనకి ఈ లోపు ఒక నెల పూర్తయితే ఫస్ట్ అయితే ఆ 2 నెలల శాలరీ ఇస్తాము. 15,000 పెంచేదానికి కూడా అనుకూలంగానే ఉన్నారు. దానికి కూడా కలెక్టర్ గారు ఆమోదం చెప్తానన్నారు. ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ మనకి అటెండెన్స్ తీసుకునేదానికి ఫోన్లో కానీ క్యాబ్లో కానీ అందులో ఎవరి పని వస్తారు వాళ్ళే ఉండేది, పనులు లేకుండా ఇంకొకరు రాకుండా రోజు ఎవరు వస్తారో అదే వాటికి వెళ్ళేటట్టు, ఆ వాటికి వస్తేనే ఆ అటెండెన్స్ కూడా పడుతుంది. కాబట్టి అది తీసుకుని వెళ్తాము. దానికి సంబంధించి ఆ ఎఫ్ఆర్ఎస్కి 4 రోజులు పూర్తి చేసి శాలరీ కూడా ఇచ్చేసి ఇబ్బంది లేకుండా చూస్తాము అని చెప్పేసి మేము మా తరఫున కమిషనర్ గారి తరఫున చెప్తానే మేము ఇంటాన్ని వెళ్ళిపోతాం. స్కూటీ తెలుసుకోవాలి, గిట్టుబాటు కట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో డిస్ప్లే పెట్టుకొని కలెక్టర్ గారు చెప్పండి. వాళ్ళైతే పోతారు చూస్తాం, వేసుకుంటాం, మొన్న ఆపుతాకోవాలని కానీ తీసుకొని వచ్చారు. అది సార్ ఏమనుకోవాలి. కలెక్టర్ గారు ఎఫ్ఆర్ఎస్కి తీసుకుంటే జీతం ఇస్తాం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు చిన్న ఉద్యోగాలు ఎఫ్ఆర్ఎస్ జీతాలు పొడి పెట్టడం కానీ కరెక్ట్ కాదు. అది ఆయన ఉన్నప్పుడు గతంలో కమిషనర్ గారు ఉన్నప్పుడు ఎఫ్ఆర్ఎస్ డబ్బుల విషయంలో అతనికి ఇబ్బంది 4,90,000 ఆ డబ్బులు ఇవ్వకపోవడం ఎవరికి తప్పు? అతను అది కాదు కదా. వాళ్ళ సమస్యలు ఎఫ్ఆర్ఎస్ విషయం దాని అందుకే ఫెయిల్ లేదు, దాని కాదు.